నమస్కారం అండి. చాలా లేట్ అయింది. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను స్పందించడంలో కాస్త వ్యక్తిగత పనులుండటం వల్ల ఎక్కువగా స్పందించలేకపోయాం. ఒక ఆకువీడు ఘటన ఏదైతే ఉందో ఇది ఉండి నియోజకవర్గం. అక్కడ దళితులు ఎవరైతే ఉన్నారో పెదపేట, మాలపేట అని చెప్పేసి అంటారు. అక్కడ గొంతేనమ్మ జాతర అని చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పల్లె బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, పశువులు బాగుండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో పూర్వం నుంచి కూడా జరుపుతున్నటువంటి ఏదైతే గొంతేనమ్మ పండుగ ఏదైతే ఉందో ఆ పండుగ జరిపేటటువంటి దాంట్లో వాళ్ళు ఆ పండుగను వ్యతిరేకిస్తూ అక్కడ రామాలయం కట్టాలని చెప్పేసి శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి అయినటువంటి శ్రీ రఘురామకృష్ణరాజు గారు ఆ గొంతేనమ్మ గుడిని తొలగించి అక్కడ బలవంతంగా రామాలయ నిర్మాణం కోసం వాళ్ళు ఈ పోలీసులు పహారా పెట్టేసి దళితులను అరెస్ట్ చేసి నిర్బంధించి అక్కడ రామాలయం ఏదైతే ఉందో దానిపైన రామాలయాన్ని శంకుస్థాపన చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. దాని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో జడా శ్రావణ్ కుమార్ కానీ, అలాగే పివి సునీల్ కుమార్ గారు కానీ, అలాగే హర్ష్ కుమార్ కానీ, ఇంకా దళితుల్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వారు కానీ, అభ్యుదయవాదులు కానీ, అంబేద్కరిస్టులను కానీ అక్కడికి వెళ్ళి పరామర్శించడం, వారితో మాట్లాడటం జరిగింది. చాలామంది దళితులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత లీగల్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో రామాలయం నిర్మాణం ఏదైతే ఉందో అది కాంట్రవర్సీగా ఉంది, దానిపైన స్టే తీసుకొచ్చినటువంటి సందర్భం. అయ్యా రఘురామకృష్ణరాజు గారు ఈ సందర్భంలో మేము ఒకటి మాట్లాడుతాం. ఓకే, ఎక్కడైనా సరే అందరూ కన్వర్ట్ అవుతా ఉన్నారు, చర్చిలకు వెళ్తా ఉన్నారు, హిందువుకు కన్వర్ట్ అవుతా ఉన్నారు. అసలు మీరు ఉపసభాపతిగా ఉండి ఈ రాష్ట్రాన్ని కొత్తగా అటు చెన్నై తోటి విడిపోయినరు, ఇటు తెలంగాణ తోటి విడిపోయినరు. ఈ విడిపోయినటువంటిది ఎవరు దేకనటువంటి పరిస్థితుల్లో మీరు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి సందర్భంలో కులాల మధ్య వైషమ్యాలు ఎందుకు, అలాగే మతాల మధ్య వైషమ్యాలు ఎందుకు? మీరు 826 కోట్లు బ్యాంకుల దగ్గర నుంచి మీ పరిశ్రమల మీద పెట్టుబడి పెట్టడం కోసం బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. వాటి మీద మీకు అనేకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. గతంలో మీరు జగన్ ప్రభుత్వంలో జగన్కి యాంటీగా ఉండి జగన్ ప్రభుత్వం మీ మీద కక్ష సాధింపులు తీసుకున్నటువంటి సందర్భంలో వ్యక్తిగతంగా పివి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేయడంతో పాటు, అలాగే హర్ష్ కుమార్ మాట్లాడితే వారిని టార్గెట్ చేయడంతో పాటు, అలాగే ఇంకా జడా శ్రావణ్ కుమార్ లాంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు మాట్లాడితే వారిని టార్గెట్ చేస్తున్నారు. మీరు టార్గెట్ చేయడం కాదు, మీరు టార్గెట్ చేస్తే మీకు పుట్టగతులే ఉండవు. అవసరమైతే మీరు ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యే పోటీ చేసినా మిమ్మల్ని ఓడించడం కోసం ప్రయత్నం చేస్తారు. అట్లా ముందు బుర్రతో ఆలోచించాలి. ఈ పాస్ట్ యుగంలో కూడా మీరు కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించి మీరు సాధించేది ఏంటి? అసలు ఉండి నియోజకవర్గంలో జీడిపి ఎంత ఉంది, పేదరిక స్థాయి ఎంత ఉంది, అదేవిధంగా ప్రతిరోజు వ్యవసాయ కూలీలకు మీ నియోజకవర్గంలో కూలీలు పొందుతున్నటువంటి ఆదాయం ఎంత? వీటిపైన దృష్టి పెట్టండి అయ్యా. ప్రజలకు విశ్వాసం లేని ప్రజలను ప్రేరేపించి గొంతేనమ్మ గుడి ఉన్నటువంటి దాంట్లో, పూర్వం ఉన్నటువంటి గుడి దాంట్లో రామాలయం పెట్టాలని, రామాలయం నిర్మించాలని చెప్పేసి అనుకున్నారు. రామాలయం ఎవరైనా అడిగింది? ఆయన ఒకవేళ రామాలయం కావాలని అడిగి అక్కడ ఉన్నటువంటి దళితులు ఇష్టపడ్డప్పుడు వాళ్ళని తొలి పూజ వాళ్ళతో చేపిస్తారు. మీరు నియోజకవర్గానికి బాస్ కాబట్టి మీరు అక్కడ వెళ్ళి కూర్చుంటారు. అలా ఏమి లేకుండా దొంగచాటున గుడి కూర్చి వేసి రామాలయం కడతా అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా మీరు ఏదో ప్రయత్నం చేస్తే మీకు గుణపాఠం తప్పదయ్యా. అయ్యా రఘురామకృష్ణరాజు గారు, గుణపాఠం తప్పదయ్యా మీకు.